ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో పాఠశాలలో ప్రమాదం. 200 మంది చదువుతున్న విద్యార్థులు, కొంతమంది పరిస్థితి దారుణం, ఆసుపత్రికి తరలింపంటూ వార్తలు వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాడ్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో కేజీవీపీ విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయగానే 6-7 తరగతి చదువుతున్న 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిలో 15 మందిని విద్యార్థులు నర్సాపూర్ మండల కేంద్రంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. ఘటనపై విచారణ చేపడతామని డీఈఓ తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్కి అయితే తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం అందించే ప్రయత్నంలో ఉన్నారు. దీనిపైన ఉన్నతాధికారులు విచారణ జరుపుతామని తెలియజేస్తున్నారు. మొత్తానికి ఇంకా పూర్తి వివరాలు అయితే